నెల 2వ తారీఖున మొదలైన తొలి అడుగు అనే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా, పర్యవేక్షకులుగా, ఒక మంత్రిగా తన బాధ్యతగా ఈ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాన్ని, ఆయన నియోజకవర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాలను పరిశీలించే కార్యక్రమంలో ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం రావటం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన డాక్టర్ అంటే పిహెచ్డి చేసిన డాక్టర్, విద్యలో హైయెస్ట్ స్టడీస్. అది పిహెచ్డి అంటే ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మ పరిశీలన చేసి ఆ విషయాన్ని కనుక్కున్న వ్యక్తులకు మాత్రమే పిహెచ్డి డిగ్రీ ఇస్తారు. అలాంటి డాక్టర్ రామానాయుడు గారు, ఆయన కార్యక్రమాలు మనం ఎప్పుడు చూస్తాం. ఆయన చాలా మినిస్టర్గా ఉంటూ కూడా గ్రామాలు తిరుగుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్య పరిష్కారం కోసం అనేకమంది ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి. ఇవాళ ఆయన కొన్ని కుటుంబాలని పరామర్శించడం జరిగింది. ఈ తొలి అడుగు అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ పరంగా ఈ కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కేడర్ శాసనసభ్యుడిగా నేను కావచ్చు, మా నాయకులు, కార్యకర్తలు, కేఎస్ఎస్, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఒక కుటుంబంలో 5 పిల్లలు, వాళ్ళకి 5, 13, 65,000తో పాటు ఆ కుటుంబంలో ఒక వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళకి 6,000, 6, 12, 72, సుమారు వాళ్ళకి 1,25,000, 1,30,000 ఒక సంవత్సరంలోనే వచ్చింది. అదేవిధంగా 3 పిల్లలు ఉండి దాంట్లో కూడా తండ్రి పాపం మాట రాదు, ఆయన కూడా వికలాంగులు, ఆయన 6,000 పొందుతుంది. అంటే ప్రతి కుటుంబంలో ఆయన అడిగారు. ఆయన పరామర్శించిన ప్రతి కుటుంబంలో కిందటి ప్రభుత్వంలో అప్పుడు అమ్మ ఒడిగా పేరున్న కార్యక్రమానికి మీకు 5 సంవత్సరాల్లో ఎన్ని సార్లు వచ్చిందని అందరూ కూడా ఆయన అడిగిన అన్ని కుటుంబాలు కూడా 3 సార్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. అంటే 5 సార్లు రావాల్సింది 3 సార్లు మాత్రమే వచ్చింది. ఈ రోజున 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని ఆయన 250 5 సంవత్సరాల్లో పెంచింది. ఒకేసారి 1000 పెన్షన్ పెంచింది. అది కాకుండా జూన్ నెల ఒక సంవత్సరం కాకుండానే ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారని ప్రాపకరణ చేయటం, ఇంకా ఇవ్వలేదు, ఇంకా కార్యక్రమాలు చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ చెబుతున్న ప్రతిపక్షం ఒక్కసారి ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళందరూ చెబుతున్నారు మాకు వాళ్ళు 3 సంవత్సరాలు ఇచ్చింది మాకు 1 సంవత్సరంలో పడిందని కొన్ని కుటుంబాలు అది చెప్పారు. వాళ్ళు 3 సంవత్సరాలు అంటే ఒక్కళ్ళకే ఇచ్చి 13, 39 మాత్రం ఇచ్చారు. పెన్షన్ వికలాంగులకు ఏమాత్రం పెంచలేదు. గతంలో వచ్చిన 3,000 వచ్చింది. అలా చూసుకున్నా కూడా వాళ్ళ 3 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో అంతా ఒకే సంవత్సరంలో వాళ్ళకి రావటం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. అందువలన ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా ఇంకా రౌడీయిజమే వాళ్ళ ఆయుధంగా ముందుకు వెళ్ళి భయభ్రాంతులు క్రియేట్ చేసి అటు డిపార్ట్మెంట్ వారిని అందరూ కూడా భయభ్రాంతి క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. వైనాట్ 175 అన్నారు. అంటే వాళ్ళు బూత్తులు మేము క్యాప్చర్ చేస్తాం, ఎక్కడికక్కడ లోకల్ చోటా నాయకులు కూడా మేము బూత్తులు క్యాప్చర్ చేస్తాం, లేకపోతే ఏదో ఆల్రెడీ చేస్తాం, అక్కడ బాంబులు ఇస్తాం అన్న మా నాయకులు విజయవాడలో కూడా కొందరు నాయకులు అంటాం జరిగింది. ప్రజా ఉద్యమం, ప్రజా విప్లవం వచ్చినప్పుడు ఎవరు ఏ రౌడీజాలు వచ్చారు. ఇవాళ కేవలం మేము నరికేస్తాం అంటే తప్పే ఉండి సినిమాలో అన్నప్పుడు మేమంటే తప్పే. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. అంటే మీ రాజకీయం కూడా ఎంటర్టైన్మెంట్ వచ్చి ఆ విధంగానే గాల్లో కలిసిపోతారు. అందువలన అలాంటి విషయాలు కానీ వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ స్థితి, రాష్ట్రం యొక్క పరిస్థితి ఉందని కూడా చాలామందికి అవగాహన ఉంది. అన్నింటినీ సరిచేసిందా చెప్పారు మినిస్టర్ గారు. వెంటిలేటర్ నుంచి ఐసీ తీసుకొచ్చారు, ఐసీ నుంచి ఇంకా రూమ్ తీసుకొస్తారు, రూమ్ నుంచి మళ్ళీ ప్రజలోకి. ఆ విధంగా ఈరోజు వెంటిలేటర్ స్టేజ్ నుంచి ఐసీ స్టేజ్కి వచ్చింది. ఇంకా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారి సహకారంతో మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉండి సమన్వయపరుచుకుంటూ సంపద సృష్టించాలి. సంపదలో అగ్రభాగం సంక్షేమానికి పేదలకు అందివ్వాలి. పేదరికం లేని కుటుంబాలను తయారు చేయాలి. ఇవాళ P4 అనే కాన్సెప్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఒక్క పైసా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు సాధించి ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా P4లో అనేక మంది వాళ్ళకి డబ్బులు ఉన్నా వాళ్ళకు ఒక ఆలోచన క్రియేట్ చేసి మన డబ్బులు మనతో పాటు 10 మందికి సహాయపడే విధంగా మన సంపాదన తీసుకురావాలని చెప్పి
ఇవాళ P4 ద్వారా అన్ని కార్యక్రమాలు చాలామంది పేదవారిని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క పేదవారిని ఆదుకునేటట్టు ఆయన పడుతున్న కృషికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా నాయకులందరికీ, మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకి ఒక మోటివేషన్ తీసుకొచ్చి, ఒక స్పందన తీసుకొచ్చి దీన్ని ఇంకా చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా మమ్మల్ని మోటివేట్ చేసిన మంత్రి గారు రామానాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్వరలో ఆయన మంత్రిత్వ శాఖలో బుడమేరు కానివ్వండి, లేకపోతే పోలవరం కానీ, అదే బనకచెర్ల కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాయని ఆయన శక్తి తెలిసిన వాడిగా నేను ఆయన్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.